మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియాకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా సమస్యగానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బెంగుళూరుకు వెళ్తే బెంగుళూరుకి ఎందుకు వెళ్లారని, తాడేపల్లి నివాసంలో ఉంటే తాడేపల్లిలో ఎందుకున్నారని, తన పిల్లల కోసం లండన్ వెళ్తే లండన్ ఎందుకు వెళ్లారని కథనాలు రాస్తూ ఉంటారు. మొదటి నుంచి ఇంతే. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఒక వర్గం మీడియా అందులో తప్పులను వెతుకుతూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఏం అధికారంలో లేరు కాబట్టి పాలనా బాధ్యతలు ఉండవు. మరి ఇంకా ఆయన ఎక్కడ ఉంటే ఒక వర్గం మీడియాకు వచ్చిన నష్టం ఏంటి? తాజాగా వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినమంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు. ఇంకా అంతే. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లో కథనాలు రాసుకొచ్చారు. వెన్నుపోటుకి జగన్ డుమ్మా అంటూ ఒకరు, ప్యాలెస్ లో జగన్ అంటూ ఒకరు, ఇలా పలు కథనాలు రాసుకొచ్చారు. డిబేట్లు కూడా జరిపారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెన్నుపోటు దినంలో పాల్గొనలేదు అని. అసలు జగన్మోహన్ రెడ్డి పాల్గొనకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం వచ్చిందా? లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే జనాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాటికి సంబంధించిన విజువల్స్ ని కూడా వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది. ఏడాదికే ఇంత స్థాయిలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది అన్నది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదంటూ డిబేట్లు పెడుతున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాలకు వెళ్ళలేరు కాబట్టి ఏదో ఒక జిల్లాలో పాల్గొనాలి. అలా పాల్గొంటే ఇంకా ఫోకస్ మొత్తం ఆయన మీదే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న నిరసనలకు పెద్దగా అటెన్షన్ వచ్చే అవకాశం ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. జగన్మోహన్ రెడ్డి పాల్గొనకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోగలిగారు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు కదా, పొద్దున్నే సంక్రాంతి జరుపుకోండి, రాత్రి దీపావళి జరుపుకోండి అంటూ. మరి ఆ పిలుపుకు కనీస స్పందన ఎందుకు రాలేదు? కనీసం పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు పాల్గొనలేదు? మరి ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించాలి కదా. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ చేసిన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అన్నది ప్రజలకు తెలుసు. ఒక వర్గం మీడియాకు ఆ నిరసనలో పాల్గొన్న జనాలు కనిపించినంత మాత్రాన జనాలు లేనట్టు కాదు, ఫెయిల్ అయినట్టు కాదు.